సరే అండి, ప్రధానంగా మీ సమస్య ఏంటి? ఎందుకు ఈ రోజున ఇటువంటి ఈ రకంగా నిరసన తెలియజేస్తాను నోట్లో గడ్డి పెట్టుకుని? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడినటువంటి 3 పార్టీలు యావత్తు ప్రజలకు అనేకమైన హామీలు ఇచ్చున్నాయి. ఆటో అండ్ మోటార్ కార్మికులకు కూడా హామీలు ఇచ్చున్నారు. దాదాపు సంవత్సర కాలం దాటుతున్న ఒక హామీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఆనాడు మనం పిలిపించుకొని మీ సమస్యలు ఏంటని అడిగి ఎన్నికల హామీలు ఒకటే కాదు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. 5 హామీలు ఇచ్చారు. ప్రధానంగా మేము అధికారంలోకి వచ్చితే ఆటో అండ్ మోటార్ కార్మికులకి 10,000 రూపాయలు ఇస్తాం సంవత్సరానికి. అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం. 21-31 జీవో ఏదైతే ఉందో విపరీతమైన ఫీజులు పెనాల్టీ కూడుకున్నటువంటిది రద్దు చేస్తామన్నారు. 5% వడ్డీలతోటి 4-5 లక్షల రూపాయలు రుణాలు ఇస్తామన్నారు. ఇలా యావత్తు అనేకమైన హామీలు ఇచ్చి ఒక హామీని కూడా అమలు చేసుకుంటా రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్సు అంటామన్నారు. మహిళలకి ఫ్రీ బస్సు అనేటువంటిది మేము వ్యతిరేకం కాదు. మా భార్య, తల్లి, చెల్లి, మా పిల్లలు ఎవరైనా ఎక్కుతారు, ఉపయోగించుకుంటారు. ప్రజలు ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఉందో, ప్రభుత్వం ఇచ్చిన హామీలో యావత్తు ప్రజలకి అమలు చేయమంటారు. అందులో భాగంగా మాకు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయమంటున్నాం. ఒక హామీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఆగస్టు 15 నుంచి మాకు కూడా 15,000 రూపాయలు వేస్తూ ఉన్నారు. నిజంగా మేము నమ్మాం. మొన్న క్యాబినెట్ జరిగితే ఒక్క మాట కూడా చర్చించే పరిస్థితి లేదు. ఒక మినిస్టర్ అంటాడు 10,000 రూపాయలు అంటాడు, ఒక మినిస్టర్ అంటాడు 40 రోజుల్లో వాళ్ళతోటి మీరు చర్చిస్తూ ఉంటాడు. సీఎం కూడా స్వయంగా చెప్పాడు, ఆటో కార్మికులు రోడ్డు ఎక్కుతున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు నిలుపుతున్నారు, వాళ్ళతో చర్చలు జరపండి అనేటువంటి బాధ్యత యావత్తు మినిస్టర్కి అప్పచెప్పారు. ఒక్క మినిస్టర్ కూడా స్పందించే పరిస్థితి లేదు. దాదాపు 5-6 రిఫరెంట్లు ఇచ్చాం ఇక్కడ రవాణా శాఖ మినిస్టర్కి, స్పందన లేదు. మెయిల్ పెట్టాం, బ్యాక్స్లు పెట్టాం. అందుకని ఈరోజు గచ్చెత్తరు లేకే ఆటో డ్రైవర్ అడుక్కునే స్థితికి నోట్లో గడ్డి పెట్టుకొని, అంటే భవిష్యత్తులో ఈ ప్రభుత్వాలు పరిపాలనకి మేము గడ్డి తినాల్సి వద్దా, అడుక్కోవాల్సి వద్దా అనేది ముందుగానే మేము ప్రయత్నం చేస్తాం. ఈ రోజున మమ్మల్ని భిక్షగాల కింద అదేవిధంగా గడ్డి తినేవనే ఆటో కార్మికులుగా ప్రభుత్వం గుర్తించింది కనుక మేము దాన్ని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ఆలోచన చేసి మాకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో అండ్ మోటార్ కార్మికులతో పాటు యావత్తు ప్రజలు కూడా కొడతాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా నిరసన కాలాన్ని నింపుతాం. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో ఆ విధంగా అమలు చేయకపోతే మాత్రం భవిష్యత్తులో మా పరిస్థితి ఏంటనేది మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనగాలను ఇప్పదలుచుకున్నాం. ఇప్పుతో ఆ ఇప్పే క్రమంలో ఎంత పోరాటానికైనా, ప్రాణ త్యాగాలకైనా, బలిదానాలకైనా కానీ సిద్ధమని చెప్పేసి ఈరోజున IFTగా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.